ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. తమ కుటుంబ సంక్షేమం కోసం వివాహిత స్త్రీలు భర్త క్షేమాన్ని కోరుతూ మంగళగౌరి వ్రతంతో పాటు కుటుంబమంతా ఆరోగ్యం, ఐశ్వర్యంతో జీవించాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ పనులు చేయకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. శ్రావణ శుక్రవారం రోజు ఏ విధంగా చేసుకోవాలి? వరలక్ష్మి వ్రతాన్ని కొత్తగా చేసుకునే వాళ్ళు కానీ ఎప్పటి నుండో చేస్తునే వాళ్ళకు కానీ చిన్న చిన్న డౌట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ డౌట్స్ పైన క్లారిటీ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే పూజ అయిన తర్వాత ఆ రోజు ఏం చేయాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ముందుగా ఇల్లంతా బూజు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇంటి గుమ్మం కూడా దుమ్ము లేకుండా నీట్గా శుభ్రం చేసుకోవాలి. వ్రతం ఆచరించే రోజు సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేచి తలంటు స్నానం చేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గును వేయాలి. ఈ వ్రతం చేసే ఆడవాళ్ళు కొత్త బట్టలు ధరించి నిండుగా రెడీ అయిన తర్వాతే ఈ వ్రతం చేసుకోవాలి. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోవాలి. తర్వాత మన నిత్య పూజ ఏ దేవుడి మందిరంలో అయితే చేసుకుంటామో అక్కడ కూడా దీపారాధన చేసి నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ అవసరం లేదు. పెళ్ళైన స్త్రీ సౌభాగ్యం కోసం చేసుకునే ఈ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు. పెళ్లి కాని స్త్రీలు కూడా చేసుకోవచ్చు. అయితే అమ్మవారిని నిండుగా అలంకరించి పెట్టాలి అనుకునే వాళ్ళు ముందు రోజే తయారు చేసి పెట్టుకోవచ్చు. అలంకరించలేని వాళ్ళు లక్ష్మీదేవి ఫోటో ముందు కూడా పెట్టి వ్రతాన్ని చేసుకోవచ్చు. దీనికి కూడా ఆనవాయితీ ఏమీ అక్కర్లేదు. మనకి ఎలా వీలు పడితే అలా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. మనం పెట్టేది విగ్రహం కాదు కాబట్టి ముందుగా పీఠంను నేల మీద పెట్టకముందే అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవాలి. అమ్మవారు తామర పువ్వులో ఉంటుంది కదా, అందుకే అష్టదళం పద్మ ముగ్గును వేసుకోవాలి. ఈ పద్మ ముగ్గు వేసిన తర్వాత పీఠం ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ముగ్గు వేసేటప్పుడు బియ్యం పిండిని మాత్రమే వాడాలి. దానిపైన అమ్మవారి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి విగ్రహాన్ని డైరెక్ట్గా పీఠం మీద పెట్టకూడదు. విగ్రహం కింద బియ్యం పోసి దానిపైన తమలపాకు ఉంచి పసుపు కుంకుమలు వేసి అప్పుడు విగ్రహం లేదా ఫోటోను కానీ పెట్టాలి. కలశం కానీ ఏర్పాటు చేసి పెట్టాలి అనుకుంటే పీఠం మీద ముగ్గు వేసి ఆ చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ చెంబు నిండా నీటితో దానిలో కాస్త పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు వేసి దానిలో వెండి లేదా రాగి కాయిన్ వేసి అందులో కాస్త పచ్చకర్పూరం కూడా వేసి ఏర్పాటు చేసుకోవాలి. దానిలో మామిడి ఆకులు పెట్టి దానిపైన కొబ్బరికాయను ఉంచాలి. ఈ వ్రతంలో ఈ కలశాన్ని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. ఈ వ్రతాన్ని విగ్రహానికి కానీ ఫోటోకి కానీ కలశానికి కానీ అమ్మవారి స్వరూపంగా భావించి వ్రతం చేసుకుంటారు. అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత పసుపు వినాయకుడిని చేసి పూజలో ఉంచాలి. తర్వాత ముందుగా దీపారాధన చేయాలి. ఈరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. దీపాన్ని వెలిగించే ముందు తోరంని సిద్ధం చేసుకోవాలి. దారం బంతిని 9 పోగులుగా తీసుకుని 9 ముడులు వేస్తూ ఒక్కో ముడికి ఒక్కో మంత్రం చదువుకోవాలి. వరలక్ష్మి వ్రతం పుస్తకంలో ఉంటుంది. ఒక్కో ముడి వేస్తూ మంత్రాన్ని చదువుతూ మధ్యలో పుష్పాన్ని పెడుతూ రెడీ చేసుకోవాలి. ఈ తోరంని పూజలో కూర్చొని వ్రతం చేసుకుంటున్న వాళ్ళు కట్టుకోవాలి. అలాగే ఎంతమందికి వాయనం ఇస్తున్నారో ఎంతమందికి తోరం తయారు చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి. వరలక్ష్మి వ్రతం కల్పబుక్కులో వస్తుంది కదా తోర పూజ అని, అప్పుడు ఈ తోరణానికి అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేయాలి. ముందుగా పూజ చేస్తున్న వాళ్ళు కట్టుకొని చివరిగా వాయనం ఇస్తున్న వాళ్ళకి కట్టాలి. ఇలా పూజ ప్రారంభించి లక్ష్మీనారాయణుడిని ఆవాహనం చేసుకున్న తర్వాత పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి. ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృతంతో అభిషేకం సమర్పయామి అని ఉత్తరినితో నీళ్లు చూపించి పక్క ప్లేట్లో వదిలేయాలి. విగ్రహాలకి అభిషేకం చేసిన తర్వాత మన దగ్గర ఉన్న ఆభరణాలతో అమ్మవారిని అలంకరించుకోవాలి. తర్వాత వినాయకుడికి అష్టోత్తరం చదువుకొని నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత పూజలో పసుపు కొమ్ము నుంచి పూజ చేసుకోవాలి. ఇంట్లో ఏనుగు విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకోవచ్చు. అమ్మవారి కంటే ముందు నారాయణుడికి పూజ చేసుకోవాలి. అక్షింతలు పూలతో నారాయణుడికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవాలి. అమ్మవారికి ఎర్రని పూలు, మల్లెపూలు, జాజి పూలు అలా ఎరుపు రంగులో ఉన్న ఏ పూలైనా ఇష్టం. కల్పబుక్కులో వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి చీర, జాకెట్, 2 జతల గాజులు, పసుపు, కుంకుమ, గంధం ఇలా అలంకరణకు సంబంధించిన ఏవైనా సరే అమ్మవారికి సమర్పించి పూజ చేసుకోవాలి. ఇలా సమర్పించిన చీరని ఎవరైనా ముత్తైదువుని ఇంటికి పిలిచి వాయనంగానైనా ఇవ్వచ్చు. లేదంటే వ్రతం చేసుకున్న వాళ్ళైనా ఈ చీరని కట్టుకోవచ్చు. అమ్మవారికి ఎన్ని రకాలైన నైవేద్యాలు సమర్పించుకోవచ్చు. 5 లేదా 9 రకాల అమ్మవారికి
నైవేద్యాలు సమర్పించవచ్చు. అందులో ముఖ్యంగా క్షీరాన్నము, పులిహోర, బూరెలు తప్పనిసరి. అమ్మవారికి ఇష్టమైన పండ్లను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. పూజలో వాయనంగా ఇవ్వడానికి జాకెట్ లేదా చీర, పసుపు, కుంకుమ, వక్క, శనగలు, అరటిపళ్ళు, తమలపాకులు రెడీ చేసుకొని ముత్తైదువులకు 5 లేదా 9 మందికి వాయనంగా ఇవ్వాలి. అమ్మవారికి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మంగళహారతినివ్వాలి. ఈ వ్రతాన్ని ఉపవాసం ఉండి ఆచరించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. రాత్రికి ఏదైనా టిఫిన్ అలాంటిది తినొచ్చు. అలాగే ఆ రోజు నేల మీద పడుకోవాలి. అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత భర్త కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టాలి. తర్వాత వాయనం ఇవ్వాలి. తెలుసుకున్నారు కదా వరలక్ష్మి వ్రతం రోజు చేయవలసిన పూజ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.